ఇంకో పక్క ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని మీరు చూశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంతో మీకోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అవునా కాదా అని నేను అడుగుతున్నా. అలాంటి వ్యక్తితో జగన్ కు పోలుకుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. కనీసం రూపాయి నెత్తిన పెట్టి ఏలవేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. డబ్బులు కావాలంటే ఒక సినిమా కాల్ షీట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు వస్తాయి. కానీ ఒకటే ఆలోచించాడు, ఈ రాష్ట్రం కోసం మీ ప్రగతి కోసం త్యాగం చేసి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఈరోజు మీ అందరికీ పిలిపిస్తున్నాను. ఒక అరాచక ప్రభుత్వం, ఒక అహంకారి ప్రభుత్వం, ఒక విధ్వంస ప్రభుత్వం, ఒక దోపిడీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. 45 ఏళ్లుగా నా జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు. ఒకటే చెప్తున్నాం, నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి భయపడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే వరకు పోరాడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని. ఇక్కడనే అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు. ఒక నీతి నిజాయితీకి మారు పేరు అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పివిజి రాజు ఆ రోజు ట్రస్ట్ పెట్టి ఆస్తులన్నీ కూడా దేవాలయాలకి ట్రస్ట్లకి ఇస్తే కనీసం మర్యాద లేకుండా అశోక్ గారిని ఏ విధంగా వేధించారా చూశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సైకో జగన్, నేను అనుకుంటే నువ్వు బయట వచ్చేవాడు అని అడుగుతున్నా. నేను ఈరోజు చూశారు సింహాసనం ట్రస్ట్ బోర్డు వాళ్ళ తండ్రి ఒక డీడ్ రాసి కుటుంబీకులు సేవ చేస్తారంటే ఏ ప్రభుత్వం ఎప్పుడూ నష్టం చేయలేదు. ట్రస్ట్ బోర్డు తీసేసే పరిస్థితికి వచ్చారు. మానస ట్రస్ట్ పైన అవినీతి ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు. పోగాలం వస్తే నాయకులు ఇదే మరి ప్రవర్తిస్తారు. అదే చేశాడు. ఇప్పుడు నేను చెప్తున్నా, అశోకుని వేధించిన దానికి గాను సైకో జగన్ రాబోయే రోజులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, నేను పవన్ కళ్యాణ్ గారి పైన నా పైన నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందనుకుంటే చేతులు పైకెత్తండి. మా మీద నమ్మకం నరేంద్ర మోడీ గారి భరోసా. మేము 3 పార్టీలు కలిసాం. మా స్వార్థం కోసం కాదు, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మీ జీవితాలు వెలగాలనే ఉద్దేశంతోనే మేము ముగ్గురం కలిసాం. మావి 3 జెండాలు, కానీ అజెండా ఒకటే, సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము ముందుకు వచ్చాం. ఈరోజు నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో తిరిగాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేనున్నప్పుడు సాగునీటి ప్రాజెక్టుకు 2000 కోట్లు ఖర్చు పెట్టాను. నువ్వెంత ఖర్చు పెట్టావో చెప్పమని డిమాండ్ చేస్తున్నా. వంశధార నాగావళి అనుసంధానానికి వెళ్ళాం. పోలవరం పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల శ్రమంతి తీసుకుని నదులు అనుసంధానం చేయాలనుకున్నాం. ఏమైనా అయినాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒక్క ప్రాజెక్టు చేశారా అని అడుగుతున్నా. ఇంకో పక్క ఇక్కడ మీరందరూ ఉన్నారు. నేను అడుగుతున్న యువత, ఈరోజు నేను చూశాను మా యువకుల ఉత్సాహం. మొత్తం విజయనగరంలో ఎంతమంది యువతి యువకులు ఉన్నారో అందరూ రోడ్డు మీదకి వచ్చారు, జెండాలు పట్టుకున్నారు, మాకు స్వాగతం పలికారు, జిందాబాదులు కొట్టారు. ఆ కేరింతలు చూస్తే రాత్రిలో కూడా అదే కలవరం వచ్చే పరిస్థితి వచ్చింది. అంత కేరింతలు కొట్టారు.